రైట్. ప్రస్తుత రాజకీయాల్లో, భారత రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంది? దానివల్ల లోక్సభ అసెంబ్లీ స్థానాలు ఎలా మారబోతున్నాయి? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీని పరిష్కారం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీలిమిటేషన్ అంటే ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో జనాభా మార్పులకు అనుగుణంగా లోక్సభ మరియు అసెంబ్లీల నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం. ఎందుకు చేస్తాం ఇట్లా అంటే, ఒక ఓటుకు ఒకే విలువ అనే సూత్రం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన సంఖ్యలో ఓటర్లు ఉండేలా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటైంది. 1952లో ఒకసారి, 1963లో ఇంకోసారి, 1973లో ఒకసారి, 2002లో కేవలం సరిహద్దులు మాత్రమే మారాయి, కానీ సీట్ల సంఖ్య మారలేదు. అంటే 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జనాభా నియంత్రణ ప్రోత్సహించడానికి 2001 వరకు సీట్ల సంఖ్యను స్తంభింపజేసింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం దానిని 2026 వరకు పొడిగించి పెట్టింది. అయితే 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ 2021 జనాభా లెక్కల ప్రకారం పెండింగ్లో ఉంది. దాని ఆధారంగానే ఇప్పుడు జరుగుతూ ఉంది. అంచనాల ప్రకారం లోక్సభ ప్రస్తుతం ఉన్నటువంటి 543 సీట్లు కాస్త 848కి లేదా అంతకంటే ఎక్కువనే పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే రాష్ట్రాల జనాభాను బట్టి ఎమ్మెల్యే స్థానాలు కూడా భారీగానే పెరుగుతాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు దాదాపు 1.5 రెట్లు పెరగవచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇలా చేయాలనుకుంటుంది అన్నది కనుక చూస్తే, చివరిసారిగా సీట్ల సంఖ్యను నిర్ణయించింది 1971 జనాభా లెక్కల ప్రకారం. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఒక ఎంపీ ఇప్పుడు 25 నుంచి 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక బలంగా వినిపించాలంటే మరిన్ని నియోజకవర్గాలు అవసరమని ప్రభుత్వం భావిస్తాం. అందుకే కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా 800 మందికి పైగా కూర్చునేలా నిర్మించింది. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎందుకు ఈ వ్యతిరేకత? దానికి కారణాలు ఏంటంటే, వై సౌత్ ఇండియా అపోజ్ అని అంటే కనుక ఇక్కడ అసలు చిక్కు ఉంది. ఏంటి అంటే, దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో జనాభా నియంత్రణను పాటించి అద్భుతమైన అభివృద్ధి సాధించినాయి. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏమైపోయిందంటే, శిక్ష పడుతుందా అన్నట్టుగా అయిపోయింది. జనాభా తగ్గించుకున్నందుకు మా సీట్లు తగ్గిస్తారా అని దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలలో. సో ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో లోక్సభ సీట్లు కూడా భారీగానే పెరుగుతాయి. దీనివల్ల దేశ ప్రధానిని నిర్ణయించేటటువంటి శక్తి కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పోతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఈ భయంతో ఇక్కడ పనులు జరగవని కొంత అభిప్రాయపడుతున్నాయి తెలుగు రాష్ట్రాలలో. ఇలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేటటువంటి నష్టాలు ఏంటి అంటే, రాజకీయంగా కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల గొంతు బలహీనపడతా ఉంది. నిధుల కేటాయింపు విషయంలో జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు కేటాయిస్తే అభివృద్ధి చెందిన దక్షిణాదికి తక్కువ నిధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అసలు ఇదంతా కాకుండా అందరూ మంచిగానే ఉండాలి అని అంటే పరిష్కారం ఏంటి అని అంటే, నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేయాలంటే కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి. ఏంటిదంటే, అభివృద్ధి వెయిటేజ్ సీట్ల కేటాయింపు విషయంలో కేవలం జనాభా అనే ప్రాతిపదికన కాకుండా ఆర్థిక అభివృద్ధి, అక్షరాస్యత వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని డీలిమిటేషన్ చేయాలి. రాజ్యసభలో బలోపేతం చేసుకోవాలి. లోక్సభ సీట్లు తగ్గినా కూడా రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం, అంటే అమెరికా సెనేట్ లాగా కల్పించడం అన్నమాట. ఆర్థిక ప్యాకేజీలు కూడా రాజకీయ బలం తగ్గినా కూడా రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పోషకాలు అందిస్తే ఈ డీలిమిటేషన్ వల్ల కొంత ఇబ్బంది తగ్గదు. అసలు డీలిమిటేషన్ అంటే కేవలం అంకెలకు సంబంధించినటువంటి విషయం అయితే కాదు. ఇది దేశ సమైక్య వ్యవస్థకు పరీక్ష. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను గౌరవిస్తూనే ప్రజాస్వామ్యబద్ధంగా సీట్ల విభజన జరగాలని అందరూ కోరుకుంటారు. మరి మీరేం అనుకుంటారు? మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.